సుబ్బారెడ్డి గారు వెళ్ళినటువంటి సుప్రీంకోర్టు వేసినటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ పర్యవేక్షణలో సిట్ నియమించేసి దాని మీద విచారణ జరపండి, నిష్పక్షపాతంగా జరపండి అంటే, నిష్పక్షపాతంగా జరిగితే అసలు నెయ్యి అంటున్నారు మీరు పిచ్చోళ్ళరా, అసలు నెయ్యే లేదు, దాంట్లో అంతా కూడా కలుషితమే అని చెప్పేసి నిర్ధారణ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్. అంటే దానికన్నా ప్రమాదకరం ఇది. కొవ్వు కలిసిందంటే ఏదో కొవ్వు వరకు కలిసిందిలా అనుకుంటాం, కానీ దానికి అసలు నెయ్యే లేదు, నెయ్యిలో కొవ్వు అనే ప్రశ్నే లేదు. అసలు నెయ్యి లేకుండా కలుషితమైనటువంటి ప్రజలకు ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి ఒక కృత్రిమ నెయ్యిని తయారు చేసి ఇదే నెయ్యిని భ్రమింపజేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. బ్లాక్ లిస్ట్ లో ఉన్న సమస్యలు ఈ రోజున దాంట్లో ప్రధాన భూమిక పోషించినాయి. అందుకని యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు, ఉద్యోగస్తులను అరెస్ట్ చేశారు,